నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఈ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిందో రిజర్వ్ బ్యాంకు 0.5% తగ్గించడం ద్వారా ఈ ఉత్పాదక రంగాలకి మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి అని మన ప్రభుత్వ రంగ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సూచించడం జరిగింది. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రుణ వృద్ధి మెరుగుపడుతున్నట్టు ఆశిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పటి నుంచి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో లోన్లు ఫ్రీ అవుతాయి, ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈ రుణాలని ఇచ్చి దేశాన్ని అంటే వడ్డీలు లోన్లు ఇవ్వటం వల్ల ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఎవరైతే బిజినెస్ బాగా చేయాలని అనుకున్నారో, ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనుకుంటారో, ఎక్స్పాన్షన్ చేయాలని అనుకున్నారో వాళ్ళకి ఏదైతే ఉత్పాదక రంగాలకి ఇవి ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట లోన్లు. అది న్యూస్ ఇది. ఇక తర్వాత ఏదైతే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో అంతకు మించి ఏదైతే లోన్లు ఉన్నాయో దానికంటే రుణ స్థాయిలో వృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. నిజంగా జరిగేది కూడా అది. ఎందుకు అంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే మనకి ఇప్పుడు సుమారు 1% వరకు తగ్గింది. మొన్న 0.5%, అంతకుముందు పావలా. ఎప్పుడైతే మొత్తం 1% వరకు తగ్గిందో దాంతో ఏమవుతుంది, లోన్ తీసుకునే వాళ్ళు ఈఎంఐలు తక్కువ వస్తుంది అనమాట. అంటే హౌసింగ్ లోన్ అనుకోండి, వెహికల్ లోన్స్ అనుకోండి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అనుకోండి, ఇండస్ట్రీస్ అనుకోండి, స్మాల్ స్కేల్ అనుకోండి, ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు, ఏవైతే బిజినెస్ పీపుల్ కానీ ఏవైతే లోన్లు ఉన్నాయో అవన్నీ కూడా పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అనమాట. అంటే దీంతో ఈ పబ్లిక్ సెక్టార్ యొక్క బ్యాంకుల యొక్క ఆర్థిక పనితీరు సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్లతోటి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆవిడ ఈ మేరకు సూచన చేయడం జరిగింది. ఏమని? లోన్లు ఇవ్వమని. అయితే ఈ ఆర్థిక సమ్మిళత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ఈ తక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని, కిసాన్ క్రెడిట్ కార్డు, పిఎం ముద్ర, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించడం జరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పిఎస్బిల మొత్తం లాభం అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి 12 మొత్తం లాభం 26% వృద్ధి చెందింది, 1.78 లక్షల కోట్లకు చేరిందని చెప్పడం జరిగింది. ఇది అనమాట. అంటే ఏంటిది అంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గినాయో ఎవరైతే ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఉత్పాదక రంగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరిన్ని లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయంటే 1-2 సార్లు వీడియో వినండి. విని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఖాతా ఎక్కడైతే ఉంటుందో ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ వెళ్ళి ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీరు ఏదైతే ఇండస్ట్రీ పెట్టదలుచుకుర్రో, పెట్టి ఉన్నదో దాన్ని ఎక్స్పాన్షన్ చేయదలుచుకుర్రో, లోన్ తీసుకోదలుచుకుర్రో వాళ్ళతోటే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తగ్గ ఎలిజిబిలిటీ కానీ, పేపర్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కానీ అవన్నీ మీరు సమర్పించవలసి ఉంటుంది. మీరు రీపే చేయగలరా లేరా, ఎలిజిబిలిటీ ఏంటిదంతా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. దయచేసి కాల్ చేయొద్దు. మీరు 1-2 సార్లు విని మీరు ఫాలో అవ్వాలి. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ. సెలవు.